హలో. దెన్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే మామయ్య గారు పుత్తూరు నుండి మనకి చెన్నైకి కొన్ని ఐటమ్స్ అయితే పంపించారనమాట. సో అవేంటని మీతో షేర్ చేస్తాను. దెన్ ఫ్రెండ్స్, ఇంతటితో ఈ వ్లాగ్ని స్టార్ట్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయడం, షేర్ చేయడం, కమెంట్ చేయడం మర్చిపోకండి. దెన్ ఆ ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రండి వ్లాగ్లోకి వెళ్దాం. హలో ఫ్రెండ్స్, సో ఈరోజు మా అయ్య ఊరు నుంచి మా ఆయన దగ్గర కొన్ని ఇచ్చి పంపించారనమాట. అయితే లైక్ తినేదానికి అవి ఇవి ఇచ్చి పంపించున్నారు. అవి ఏమని చూపిస్తాను మీకు. సో వంట చేసుకోవడానికి కూడా కొన్ని కూరగాయల ఆ తర్వాత అవి ఇవి అని ఇచ్చి పంపించున్నారు. అవి ఏమని నాకు కూడా తెలియదు అనమాట, చూడాలి. ఇవైతే క్యాప్సికమ్ ఇప్పేదందుకు అలానే చూపించేస్తున్నాను. ఇవైతే క్యాప్సికమ్ అనమాట. అన్నీ కొండవేలేండి, పాలు అలాంటివి అన్నమాట. ఏవైతే మా చేనులో వచ్చాయని మాత్రం చెప్తాను. ఇది క్యాప్సికమ్ అనమాట. కొనుక్కున్నాము, కొనేసి ఇచ్చి పంపించున్నారు. అంటే మామిడికాయ ఇది మా తోటలో పండిందనమాట. ఆ తోటలో ఉంటేనో ఇంకా మావయ్య ఇచ్చి పంపించారు. ఇంకా ఇవంటే రేషన్లో వాళ్ళకి శనగలు అంటే లైక్ చెన్న అంటారు కదా దాన్ని. సో ఈ చెన్న బ్లాక్ చెన్న అని పంపించారనమాట. బ్రౌన్ దాన్ని మీకు తెలుస్తుందా? సో ఇవి ఇచ్చి పంపించారు మా అయ్య. ఇవి కూడా అవే అనమాట. సో ఒక 1 monthకి 1 kg ఇచ్చి పంపించారు. సో ఇప్పుడు 2 months అయిపోయింది కదా మేము ఊరికి వెళ్ళి, అందుకని ఇవి ఇచ్చి పంపించామన్నమాట. సో 2 ఉంటే ఇక్కడ 2 నెలలకి చేరి 2 kg ఇచ్చి పంపించారు. వెంటే గోంగూర అనమాట. ఇది ఉంచి క్లీన్ చేసి పంపించేసారు. గోంగూర ఫ్రెష్గా ఉందన్నమాట. సో గోంగూర పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. సో ఫ్రెష్గా ఉంది. మనం చేసుకునేటప్పుడు మీకు అది కూడా షేర్ చేస్తాను. అంటే నెయ్యి, ఇది నెయ్యి అనమాట. సో మా మావయ్య పాలు పోస్తారు కదా, మీకు తెలుస్తుందా? శ్రీజ కంపెనీ వాళ్ళది. ఇంకా వాళ్ళకే మనం పాలు పోస్తాం కాబట్టి కొద్దిగా డిస్కౌంట్లో మనకి నెయ్యి అనేది వాళ్ళు ఇస్తారు. సో మా మావయ్య అది తెచ్చిచ్చారనమాట. సో మా ఆయన వెళ్ళుంటేను ఇచ్చి పంపించారు ఊరికి వెళ్ళంటే. ఇది నెయ్యి అనమాట. 1/2 లీటర్ ఉంది ఇది. సో పిల్లలకి నెయ్యి వేసి నేను అన్ని పప్పుచారులో కానీ వీటిలో కానీ ఎక్కువ నెయ్యి యూజ్ చేస్తూ ఉంటాను. అందుకే మా మావయ్య తీసి పంపించారు అనమాట. తర్వాత పాలు, ఇవి పాలు అనమాట. సో మా ఆవు ఉంది కదా, మా మావయ్య ఆవును పెట్టుకుంటారు కదా. సో మా ఇంట్లో ఆవు ఉంది. సో ఫ్రెష్గా ఆవు పాలు ఇచ్చి పంపించారు. సో ఇక్కడ ఫ్రిడ్జ్లో పెట్టుకునేద్దాం మనము. ఇంక ఈ పాలు అంటే నాకు చాలా ఇష్టం, చాలా థిక్గా ఉంటుంది. సో దీన్ని బాగా ఎర్రగా కాల్చుకున్నామంటే మేగడ వస్తుంది కదా, ఆ మేగడ అంటే నాకు ప్రాణం అనమాట. చిన్నప్పటి నుంచి చాలా ఇష్టము. సో ఇప్పుడు పాలు వచ్చింది, మనం దీంతో ఏదైనా చేసుకుందాం. మంచిగా ఉంటుంది అనమాట, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా పాలు వచ్చిందనమాట. ఇంకా గొడుగు, ఇది యాక్చువల్లీ ఊర్లో ఉంటుంది. సో ఇక్కడ వర్షం పడతా ఉంటుంది కదా, ఆల్రెడీ ఒక 2 ఉంది, బట్ ఇంకొకటి ఉంటే కూడా బాగుంటుంది కదా. అక్కడైతే ఎక్కువ ఉందనేసి ఇంకా మా ఆయన వచ్చేటప్పుడు తెచ్చుకున్నారనమాట. అక్కడ వర్షం పడతా ఉంది, సో అట్లే తెచ్చేసారు. ఇవేమి ఇచ్చి పంపించలేదనమాట. మళ్ళీ కూడా ఊరికి వెళ్తే ఎత్తుకొని పోతామో ఎత్తుకొని వస్తూ ఉంటాము. ఇది రెగ్యులర్ యూస్కే అనమాట. మీకు ఫస్ట్ వెజిటేబుల్స్ చూపించేస్తాను. ఇంకా ఇవి టమాటాలు, ఇవి టమాటాలు. సో 2 kg టమాటాలు ఇచ్చి పంపిస్తున్నారు. యాక్చువల్లీ ఎందుకు ఊరు నుంచి నేను టమాటాలు తెచ్చుకున్నానంటే, ఇంకా వర్షం పడింది కదా, తుఫాన్ వస్తుంది కదా ఇక్కడ. సో దానివల్ల చాలా రేట్లు ఎక్కువైపోయాయి అనమాట. నేను ఊరు నుంచి దీపావళి చేసుకున్న తర్వాత ఊరికి వచ్చాను కదా. సో అప్పుడేమంటే ఇంకా
అప్పుడేమంటే ఒక 30 రూపీస్ అలా ఉండింది 1 కేజీకి. సో ఇప్పుడు 80 రూపీస్ అంట 1 కేజీ. సో ఇదైతే అక్కడ పుత్తూరులో ఇంకా 2 కేజెస్ వచ్చి 80 రూపీస్కి వచ్చిందంట. సో అందుకే సేవ్ చేసినట్టు ఉంటుంది కదా, సో అందుకే తీసుకొని వచ్చేసాను అనమాట. మా మామయ్య వచ్చేటప్పుడు మా ఆయన దగ్గర తీసి పంపించారు. ఇంక ఇవేంటంటే బెండకాయలు, వంకాయలు, చిక్కుడుకాయలు, ఇంకా ఇవి చిక్కుడుకాయలు, అదే పందిరి చిక్కుడుకాయలు అంటారు కదా, ఇప్పుడట్టా సీజనే లేండి, వచ్చేస్తాయి మన నాటు చిక్కుడుకాయలు కూడా. ఇవి చిక్కుడుకాయలు పంపించారు. ఇంక ఇవేమంటే వంకాయలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి అన్ని, వంకాయలు కూడా చాలా బాగుంది. 1 కేజీ వంకాయలు, 1 కేజీ చిక్కుడుకాయలు అండ్ 1 కేజీ బెండకాయలు అంట. చాలా ఫ్రెష్గా ఉంది, బెండకాయలు కూడా చాలా ఫ్రెష్గా ఉందన్నమాట. చూస్తుంటే తెలుస్తుందా, చాలా ఫ్రెష్గా ఉంది. ఊళ్ళో నుంచి ఇచ్చి పంపిస్తుంది కదా, చాలా ఫ్రెష్గా ఉందన్నమాట. సో వంకాయలు సైలెంట్ చేసి, వంకాయలు, బెండకాయలు, చిక్కుడుకాయలు ఇవైతే ఇవి ఇచ్చి పంపించారు. ఇక బెండకాయలు, వంకాయలు, చిక్కుడుకాయలు ఇచ్చి పంపించారు. మీకు తెలుస్తుందా? సో నేను ఇక్కడ వంకాయలు చూపించలేదు కదా, వంకాయలు కనిపించలేదు, వంకాయలు ఇవే అనమాట. చాలా బాగున్నాయి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. మరి ఈ వీక్కి సరిపడంత కూరగాయలు అయితే నాకు వచ్చేసింది కదా, ఈ వీక్ ఏం కొనుక్కొని అవసరం లేదు ఇక్కడ. సో చెన్నైలో ఏమంటే వెజిటేబుల్స్ ఒక్క సీజన్లో తక్కువగా ఉంటుంది, కొన్ని సీజన్స్లో పుత్తూరులో తక్కువగా ఉంటుంది అనమాట. సో అప్పుడు ఇలాగా రేట్లు ఎక్కున్నప్పుడు ఊళ్ళో నుంచి మా ఆయన, మా మామయ్య ఎవరైనా వస్తా ఉంటే కొనుక్కొని వచ్చి తెచ్చిస్తారనమాట ఇక్కడికి. ఇంకా ఇవేమంటే తినేదాన్ని ఆల్రెడీ ఇక్కడ కూడా చీప్ అంటే సేమ్ రేటే ప్రైస్ ఉంటుంది, ఇదేం రేట్ ఎక్కించరు. బట్ అక్కడ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది, చెన్నైలో మిక్చర్ అనేది టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. నాకు ఊళ్ళో నుంచి తెచ్చుకున్న ఈ మిక్చర్ అంటే మాత్రమే ఇష్టం అనమాట. సో వీటిని తెచ్చుకుంటాను నేను ఎప్పుడు వచ్చినా కూడా. మా ఆయన, మా డాడీ, మా అమ్మ, అన్న ఎవరు ఊరికి వెళ్ళి వచ్చినా కూడా మిక్చరు ఇలాంటివి తెచ్చుకుంటాను. అంటే పకోడీ, పకోడీ తెచ్చారు. ఇంకా అంతే అనమాట, ఇవే తెచ్చారు. ఫైనలీ ఇవేదో వేసి పంపించున్నారు. ఇది పొలంలో వచ్చి ఉంటుంది కదా, మన పొలంలో ఇది ఏలక్కాయలు అంటారు కదా, వినాయక చవితికి వస్తుంది. ఇది చాలా పండుగా ఉంది, మంచి స్మెల్ వస్తుంది అన్నమాట, చాలా బాగుంది. ఇవి 3 అంటేనో ఇవి ఇచ్చి పంపించున్నారు. దీన్ని ఒకటి మనం ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము ఎట్లుంటుందేమని. మనం ఇటు పగలు చాలా గట్టిగా ఉందన్నమాట. మీకు ఓపెన్ చేసి చూపిస్తాను, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. మనకి ఇక్కడ హైబ్రిడ్ దొరుకుతాయి కదా, చాలా చాలా పెద్దవిగా, అవి పులుపుగా ఉంటాయి, మనం మాగబెట్టుకున్నా కూడా చెడిపోతూ ఉంటాయి అన్నమాట. ఇవైతే చెట్లోనే ఫ్రెష్గా పండుంటాయి కదా, మంచి స్మెల్ వస్తుంది, మంచి అరోమాతో ఉందబ్బా, చాలా బాగుంది. నాకైతే చాలా ఇష్టం అనమాట. అని తీపిగా కూడా ఉంటుంది అనమాట. మనమై పండబెట్టుకున్నామంటే అది కొద్దిగా పుల్లగానే ఉంటుంది, అదైతే చాలా తీపిగా ఉంటుంది. పగిలిపోయింది. వావ్, చాలా బాగుంది. ఇంకా ఉండే ఇంకా మనమై మాగబెట్టుకున్నామంటే ఇక్కడంతా ఫంగస్ ఫామ్ అయిపోతుంది అనమాట. ఇదైతే చెట్లో పండింది కాబట్టి చాలా ఫ్రెష్గా ఉండేది. ఇదిగోండి, చాలా ఫ్రెష్గా ఉంటుంది, పండితే ఈ కలర్లోనే ఉంటుంది అనమాట. చాలా బాగుంది. ఇది స్పూన్ ఎత్తుకొని రా తిందాం. చాలా గట్టిగా ఉంది. చాలా బాగుంది. ఇదిగోండి, కూర్చొని ఇదిగోండి మా బాబు ఈడ పిల్లి పట్టుకున్నాను.
ఇంకోండి ఇలా పండు పండిందంటే ఇలా ఉంటుంది. మనమై మాగబెట్టుకున్నాము, అది చెడిపోయిందంటే ఇక్కడంతా ఫంగస్ ఫామ్ అయినట్టు బూజు పట్టినలాగా తెల్లగా ఉంటుందన్నమాట. అది తింటే బాగోదు. సో ఇదైతే ఫ్రెష్గా మన చెట్లోనే పండిందనమాట. ఇదండి ఇలా ఉంటుంది. చాలా బాగుంటుంది అండ్ టేస్టీగా ఉంటుంది. బాగుంది. బాగుందా నన్ను? తీపిగా చాలా బాగుందండి. రియల్లీ కొద్దిగా లైట్గా పులుపుగా అండ్ చాలా తీపిగా చాలా బాగుంటుంది. మీకు తీపిగా ఉండే చింతపండు తినుంటారా, టర్మరిక్, సో అలా ఉందన్నమాట. స్వీట్ ఇమలి మరి ఉందన్నమాట. చాలా బాగుంది. ఎక్సలెంట్గా ఉంది. ఖాళీ చేసాము. బాగున్నాను, బాగుంది కదా? అక్కడ పెట్టే చాలా బాగుంది. సో ఇవే మా ఊరు నుంచి మా మామయ్య తీసుకు